వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖపట్నంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. సాగర తీరంలో లక్షలాది మందితో యోగాంధ్ర కార్యక్రమం. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ. బహ్రెయిన్ దేశం సల్మాబాద్లో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం. పాల్గొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కళ్యాణ వీక్షణంతో పులకితులైన ప్రవాస భారతీయులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. టీటీడీ అధికారుల పర్యవేక్షణలో చక్కటి ఏర్పాట్లు. ఉంజల సేవ తిరుచి ఉత్సవాలలో సీతారాముల సోయగం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకన్న తిరుచి ఉత్సవం. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు. పరిపాలనా భవనంలో యోగాసనాలు వేసిన ఉద్యోగులు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. యోగాంధ్ర కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి. సాగర తీరం విశాఖపట్నంలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా దినోత్సవంలో పాల్గొని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సాగర తీరంలో యోగాభ్యాసనాలను నిర్వహించారు. కార్యక్రమం అనంతరం పలువురు రాజకీయ ప్రముఖులు యోగాభ్యాసకులతో ప్రధానమంత్రి ఆత్మీయంగా ముచ్చటించారు. దాదాపు 3 లక్షల మంది భాగస్వామ్యంతో విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు లభించింది. వేదకాలం నుండి భారతీయ సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక చింతనలో యోగా ప్రముఖ పాత్ర పోషించింది. శారీరక మానసిక ఆరోగ్యానికి చక్కని మార్గంగా యోగా ధ్యానంను మన ఋషులు సూచించారు. అటువంటి గొప్ప యోగాను నేటి యువత తప్పక దినచర్యలో భాగం చేసుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రధానమంత్రి మోదీని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళంకారీ శాలువ, లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం ప్రధానమంత్రి యోగా పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రకృతి ప్రగతి సంగమమైన విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని, యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని, వికసిత్ భారత ఆలోచనలకు ఇదొక రూపమని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు సభాముఖంగా ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन
सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं। वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं। गांव-गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है। चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है। योग is for everyone, beyond boundaries, beyond backgrounds, beyond age or ability। साथियों, आज मुझे इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं। ये शहर प्रकृति और प्रगति दोनों की संगम स्थली है। यहां के लोगों ने इतना अच्छा आयोजन किया है। मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं। आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया। मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాచుర్యం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని, విశ్వశాంతి సుస్థిరతకు యోగా దోహదం చేస్తుందని పేర్కొన్నారు. I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Yoga Day to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today.
Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam, from here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games, and ultimately Olympic Games. You are all aware, any history has to be created, only Narendra Modi ji, and also any record can be break, that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనమందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఋగ్వేదం ద్వారా యోగా శాస్త్రం ఆవిర్భవించిందని, ఆదియోగి పరమశివుడు పతంజలి మహర్షి అందించిన ఆరోగ్య నిధి యోగా అని అన్నారు. ఉదయ బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నేతు మహేశ్వర, సాయంకాలేతు స్వయం విష్ణు, త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సుమాంజలు తెలియజేస్తూ, యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్, జై హింద్.
అనంతరం యోగా నిపుణుల పర్యవేక్షణలో సాగర తీరంలో యోగాసన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు యోగాంధ్రలో పాల్గొని ఔత్సాహికులతో ముచ్చటించి వారిలో ఉత్తేజాన్ని నింపారు. దాదాపు 3 లక్షల మంది భాగస్వాములైన యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు లభించింది. బహ్రెయిన్ దేశంలోని సల్మాబాద్లో అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి కళ్యాణ మహోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. క్షణకాల దర్శనంతో భక్తకోటికి అనంత పుణ్య ఫలాలను మెండుగా ప్రసాదించే కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామివారి దర్శన భాగ్యం, ఆ స్వామివారి ఉత్సవ వీక్షణం ఎప్పుడెప్పుడా తమకు లభిస్తుందా అని కోట్లాది మంది భక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిత్య నూతనంగా నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బహ్రెయిన్లో జరిగిన శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం ప్రవాస భారతీయులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పంచింది. మిడిల్ ఈస్ట్లోని ద్వీపదేశమైన బహ్రెయిన్ గోవిందనామ స్మరణలతో పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణం కాంక్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా శ్రీనివాస కళ్యాణోత్సవాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా బహ్రెయిన్లో శ్రీ వెంకటేశ్వర సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సల్మాబాద్లోని గోల్డెన్ ఈగల్ హెల్త్ క్లబ్లో శ్రీ శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చిన అర్చకులు వైదిక కైంకర్యాలతో సకల ఉపచారాదులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం మిన్నంటే గోవిందనామ స్మరణలు, వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. శ్రీనివాస కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అక్కడ భక్తులకు పంపిణీ చేశారు. అలాగే ఎస్వీకే మహోత్సవం పేరిట శ్రీ వెంకటేశ్వర సాంస్కృతిక సంస్థ నిర్వహించిన పలు కార్యక్రమాలు భక్తుల్లో ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించాయి. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రం భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. వైకుంఠ నారాయణుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో ఎటు చూసినా భక్తజన శోభితంగా కనువిందు చేస్తోంది. వారాంతపు రోజులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లలో భక్తులకు సంతృప్తికర సేవలను అందించింది. ఆయా ప్రాంతాలలో సాంబారన్నం, మజ్జిగ, చిన్నారులకు పాలు, మంచినీటిని నిరంతరాయంగా శ్రీవారి సేవకులు అందజేస్తూ భక్తుల సేవలో తరించారు. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీనియర్ అధికారులు ఆయా ప్రాంతాలలో పర్యవేక్షిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. అలాగే మొబైల్ ప్రథమ చికిత్సా కేంద్రం ద్వారా క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులకు వారికి అవసరమైన ఔషధాలను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఇక ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరుమలలోని పలు ప్రాంతాలలో ఉన్న దర్శన క్యూలైన్ల వద్దకే భక్తులను చేరవేస్తుండటంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం వెలుపల పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నా పేరు సుబ్బారావు, మేము ఒంగోలు నుంచి వచ్చాం సార్. ప్రభాత్ సేవకి నాకు లక్కీ డిప్ ద్వారా 3వ సారి తగిలింది. నాకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారి మమ్మల్ని ఈ విధంగా రప్పించుకుంటాడు తన దగ్గర కనిపించింది. ఈసారి ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి సార్. టైంకి వెళ్ళగలిగాం, చాలా బాగుంది. లోపల కూడా ఫెసిలిటీ బాగుంది. చక్కగా 4 సార్లు చెక్కింగ్ సార్, అది వండర్ఫుల్గా ఉంది. 4 సార్లు చెక్కింగ్ చాలా బాగుంది సార్. లడ్డు విషయంలో కూడా నాణ్యత అది బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చెంగల్వ, మేము ఒంగోలు నుంచి వచ్చాము. మన తిరుమలలో ఉన్నంత నీట్నెస్, రూములు కానివ్వండి, అన్నప్రసాదం ఈరోజు వెళ్ళాము మేము. అన్నప్రసాదంలో ఇంతమందికి అరిటాకులతో భోజనం పెట్టి వడ చాలా బాగుంది, కూర, పచ్చడి అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. వడ్డన చాలా బాగుంది, మళ్ళీ అడిగి మరీ వేస్తున్నారు. మెయిన్ లడ్డు ప్రసాదము వాసన మాత్రం అది మనం పూర్వం ఎప్పుడో ఉన్నట్టుగా అంత బాగా ఇప్పుడు బాగా స్మెల్ వస్తుంది. నాణ్యత మాత్రం చాలా చాలా బాగుంది. చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హరి, నేను అనంతపురం నుంచి వచ్చానండి. కాలినడక నుంచి వచ్చాను. అక్కడంతా మాకు సవ్యంగానే జరిగింది. అక్కడ ఉన్న సేఫ్ గార్డ్స్ మాకు చాలా హెల్ప్ చేశారు.
అండ్ పైకి వచ్చేంత వరకు మాకు తోడుగా ఉన్నారు. అండ్ ఇక్కడ వన్స్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నాకు లడ్డు వాసన అనేది చాలా పూర్వీకులు మన కల్చర్ని మళ్ళీ రీక్రియేట్ చేసినట్టుగా ఉంది. అండ్ వడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెంగమాంబకి వెళ్ళి భోజనాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారు అంటే సో ఇక్కడ నీట్నెస్ మెయింటెనెన్స్ చాలా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ వస్తున్నారని నేను ఆ శ్రీ వెంకటేశ్వర ద్వారా నేను నమ్ముతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం తిరుమలలో చూసుకుంటే గతం కన్నా ఎంతో మెరుగైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం క్యూ లైన్లో వేచి ఉన్నా సరే 1.5-2 గంటల దర్శనం అయిపోతుంది. ఆ 2 గంటల్లో కూడా మనకి ప్రసాదము పాలు అన్నీ ఇస్తున్నారు. గతంలో గత 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడలేదు ఆ విధంగాను. ఈ రోజైతే ఒక షుగర్ పేషెంట్లు అయినా సరే హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు. అలాగే చిన్నపిల్లల దర్శనం కానీ ఇవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. చాలా బాగా దర్శనం జరుగుతుంది. 1.5 దర్శనం అవుతుంది. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నా పేరు కొల్లూరు రవీంద్రబాబు. మేము హైదరాబాద్ మేడ్చల్ నుంచి వచ్చాము. నేను మా మిస్సెస్ కళ్యాణ్ టికెట్లు ఉంటే కళ్యాణానికి వచ్చాము. కళ్యాణంగా ఇదివరకు మీద సంవత్సరాల క్రితం మీద ఇప్పుడు నీట్నెస్ కానీ మనకి ఇచ్చే స్పెషలిస్ట్ కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మంచిగా పాలు ఇస్తున్నారు. నాకు దద్దోజనం పెట్టారు. మళ్ళీ లైన్లో నుంచి మంచిళ్ళు ఇచ్చారు. కళ్యాణం కూడా మంచిగా అయింది. వచ్చేటప్పుడు చిన్న లడ్డు కూడా ఇచ్చారు. ప్రసాదం కూడా బాగుంది. ప్రజెంట్ అయితే ఇదివరకు మీద అయితే 100% బెటర్ అండి. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విచ్చేసి ఉద్యోగులతో కలిసి యోగాసనాలు వేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మానసికంగా శారీరకంగా నియంత్రణ కలిగి ఉండటానికి యోగా ఉపయోగపడుతుందని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం టీటీడీ ఉద్యోగులు సిబ్బంది విద్యార్థులతో కలిసి అదనపు ఈవో వెంకయ్య చౌదరి యోగా నిపుణులు సూచించిన ఆసనాలను క్రమ పద్ధతిలో వేశారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా 190 దేశాలలో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, నవీన సమాజంలో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత పెరుగుతోందన్నారు.
విశాఖలో జరిగిన యోగా దినోత్సవం గిన్నెస్ బుక్ రికార్డులో నమోదు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత మరింత పెంచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా టీటీడీ పెరేడ్ గ్రౌండ్లో చాలా పెద్ద స్థాయిలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉద్యోగులు, అలానే విద్యార్థులు, అలానే మిగతా విభాగాలు, టీటీడీ అనుబంధ విభాగాలు చాలామంది కూడా పార్టిసిపేట్ చేశారు. దానివల్ల యోగా అనేది యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం జరిగింది. ఒక సింబాలిక్గా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ కూడా యోగా ఆంధ్రప్రదేశ్గా చాలా రికార్డు స్థాయిలో వైజాగ్లో మాన్యశ్రీ మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. ఈరోజు చాలా లక్షల స్థాయిలో జనాలు అక్కడ వచ్చి యోగాని నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా టీటీడీ చాలా తిరుపతిలో చాలా ప్రెస్టీజియస్గా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. యోగా యొక్క ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు. ఇది మనకి శారీరకంగా చాలా ఫిట్నెస్ ఇస్తుంది, మానసికంగా మన హెల్దీనెస్ ఉంటుంది, అలానే ఆధ్యాత్మిక యొక్క భావాలు కూడా పెంపొందుతాయి. సో ఈ మూడు కావాలంటే యోగా ద్వారా నిర్వహించడం. చిన్నప్పటి నుంచే విద్యార్థులు, అలానే ఉద్యోగస్తులు, అలానే మిగతా వాళ్ళు కూడా సివిల్ సొసైటీ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. సమాజంలో ఇప్పుడున్న చాలా విలువలు పెంపొందించాలంటే మనిషిలో ఉండే మనకు మనం డిస్కవర్ చేయడానికి యోగా కూడా ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటుంది. మనలో ఉన్న ఆధ్యాత్మిక భావాలు పెంపొంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే మానసికంగా మనకు మనం కంట్రోల్ చేయడానికి, అలానే మనలో ఉండే ఎమోషన్ కంట్రోల్ చేయడానికి యోగా చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, అందరూ యోగా చేయాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, లేకపోతే మన సిస్టమ్ని ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవాలన్నా, లేకపోతే మన కుటుంబం మొత్తం ఒక క్రమశిక్షణలో పోవాలన్నా కూడా ఈ యోగా అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు కంప్యూటర్ యుగము, లేకపోతే ర్యాకెట్ యుగం అనుకుంటా పరిగెడుతున్నారు అందరు జనాలు. ఒక 5 నిమిషాలు వాళ్ళు కుటుంబానికి కేటాయించే ఓపిక లేదు, లేకపోతే ఆ టైం స్పేర్ చేసే లేకుండా వాళ్ళు అంత ఇదిగా పరిగెడుతున్న ఈ తరుణంలో ఈ యోగాను అభ్యసించడం చాలా ముఖ్యం ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి. ఎందుకనంటే వారి ఆరోగ్యం కాపాడుకోవాలా, వాళ్ళ సిస్టమేటిక్గా ఉండాలంటే కనుక ఈ యోగాని ప్రతి ఒక్కరు ఒక 5 మినిట్స్ స్పేర్ చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా యోగాసనాలు చేసేందుకు పరిపాలన భవనంకు చేరుకున్న ఔత్సాహికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మైదానం ప్రాంగణంలో 4 LED స్క్రీన్లను, యోగా మ్యాట్లను, త్రాగునీరు, కార్పెట్లు, అల్పాహారం, టీషర్ట్లను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీనివాస మంగాపురంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో శనివారం సాయంత్రం వేళ ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో దేవదేవుళ్లకు జరిగిన ఉత్సవ సేవలలో పాల్గొని భక్తి తన్మయత్వంతో పరవశించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులను సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచుపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలను కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళవాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. తిరుపతిలోని స్విమ్స్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల క్రీడా మైదానంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, పలు విభాగాల డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గ్రౌండ్స్లో స్విమ్స్ మరియు సిద్ధ రీసెర్చ్ యూనిట్ తరఫున ఈ యోగా డే సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అతి గొప్ప వరాలలో యోగా ఒకటి. ఇది మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోత్సాహంతో అన్ని ఖండాలు దాటి, అన్ని మతాలకు అతీతంగా, అన్ని భాషలకు అతీతంగా సర్వమానవాళి కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడపాలి అనేటువంటి ఉద్దేశంతో, అంతేకాకుండా మనం అందరం ఎక్కడున్నా కూడా సమస్త మానవాళి ఒకటి అనేటువంటి ఒక సందేశం ఏర్పాటు చేయడం కోసమని ఇది సక్సెస్ఫుల్గా 11వ సంవత్సరం జరుగుతూ ఉన్నది. దీంట్లో ఈ యోగా అనేది కేవలం రోజులో ఏదో ఒక 15 నిమిషాలు అరగంట చేయటం కాకుండా, ఈ యోగా అనేది మనకు ఒక జీవన శైలి కావాలి. ఆ జీవన శైలి అవటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతాం. మనం పని చేసే చోట కూడా సామరస్యంగా ఉంటుంది. అంతేకాకుండా దేశము, ప్రపంచం కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. అందువల్ల ఈ యోగా డే ఇంత ఘనంగా మనం జరుపుకుంటున్నాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛానల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో ఎస్వీబీసీ సిబ్బంది యోగా శిక్షకుల సూచనల మేరకు శ్రద్ధగా యోగాసనాలు వేశారు.
అనంతరం యోగా శిక్షకులను ఎస్వీబీసీ ఓఎస్టీ పద్మావతి సత్కరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం గడ్డి బజార్లో కొలువైన శ్రీ బాలాజీ దేవాలయంలో స్నపనాభిషేకోత్సవం వేడుకగా జరిగింది. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠాలపై శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీచక్ర తాళ్వార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు వట్టి వేరును సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను వర్ణశోభిత పుష్పాలతో అలంకరించి తులసి దళార్చన నిర్వహించారు. నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం జ్యోతినగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సూర్యప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం భక్తుల కోలాటాలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి సూర్యప్రభ వాహన సేవ కమనీయంగా సాగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు యాగశాల ప్రవేశం జరిపి కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు జరిపారు. ఆపై సేకరించిన పుట్టమన్నులో నవధాన్యాలను ఉంచి బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేస్తూ అంకురార్పణ నిర్వహించి స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులను సమర్పించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష ఉపచారాలను నిర్వహించి చక్కటి అలంకరణలు చేశారు. పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. కర్నూలు జిల్లా తుగ్గలిలో నెలవైన రామాలయంలో గోపూజోత్సవం, కుంకుమ పూజలు నేత్రపర్వంగా జరిగాయి. గత 4 రోజులుగా ఆలయంలో నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం మహిళలు రామాలయంలో ప్రణమిల్లి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని సంపూర్ణంగా అందించే యోగా మానవుల దైనందిన జీవితంలో భాగమవ్వాలని ఈ సందర్భంగా యోగా గురువులు తెలియజేశారు. అనంతరం పలువురు ఔత్సాహికులు యోగాసనాలను ఉత్సాహంగా వేశారు.
కడప జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ అర్చకులు, అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొని యోగా విశిష్టతను వివరించారు. అనంతరం ఆలయ ఉద్యోగులు, అర్చకులు, భక్తులు, పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఔత్సాహికులు ఉత్సాహంగా యోగాసనాలను వేశారు. సింహపురి క్షేత్రాధీశులు శ్రీరంగనాథ స్వామి వారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నెల్లూరు వాసులు ఇలవేల్పు, తల్పగిరి శ్రీరంగనాథ స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారి ఉత్సవ మూర్తులను వెంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించి ఆగమ కైంకర్యాలు, సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీరంగనాథ స్వామి వారి జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యాదగిరీసుని సన్నిధిలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా తిరుచుపై వెంచేపు చేసి మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని ఊంజల మండపంలో అమ్మవారిని వెంచేపు చేసి ఆగమోక్తంగా ఊంజల సేవలు నిర్వహించారు. భక్తులు ఆండాళ్ అమ్మవారి పూజా కైంకర్యాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం తాళ్లపాలెం గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల సభరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. భక్తులు శ్రద్ధాభక్తులతో సామూహికంగా సంకల్పం నిర్వహించి దీపారాధన చేశారు. ఆపై కుంకుమార్చనలలో పాల్గొని దైవానుగ్రహాన్ని మెండుగా పొందారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర మూగ బధిర పాఠశాలలో శనివారం యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి హాజరై నిత్య జీవితంలో యోగా ఒక భాగమని, శారీరక, మానసిక దృఢత్వానికి ప్రతి ఒక్కరూ యోగాను సాధనగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టీటీడీ డీఈఓ వెంకట సునీల్, బధిర పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణమూర్తి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగాసనాలను వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చిన్నారులతో ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం, వారితో పాటు కలిసి పాల్గొనడం చాలా మంచి అనుభూతిని కలిగించింది. దాదాపు 11 సంవత్సరాల ముందు నరేంద్ర మోడీ గారు యోగాని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని వారు ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నారు. మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయాల్ని ఈరోజు విదేశాలు సైతం మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ముందుకు పోతున్నారు. యోగా అనేది మానవ జీవన శైలిలో చాలా ముఖ్యమైనది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి
మన ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి యోగా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా తిరుపతి ఈ డెఫ్ అండ్ డమ్ స్కూల్లో మా చిన్నారి మధ్య జరుపుకోవడం ఖచ్చితంగా ఇది ఒక జీవితంలో ఒక మంచి అనుభూతిగా మిగిలిపోతుంది. రాబో రోజుల్లో యోగాని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఇంకా దీన్ని విస్తృతంగా దీన్ని విద్యార్థుల్లోకి తీసుకుని వెళ్ళి వారి మానసిక ఎదుగుదలకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీన్ని మేనేజ్మెంట్తో కొందరిలో మాట్లాడి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి యోగాకు సంబంధించినటువంటి ఈ కళాశాలలో కూడా ఒక సమయాన్ని కేటాయించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. గోవింద నారాయణ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.